బ్రేకింగ్ న్యూస్ చూసిన బంగారం కొనొద్దు అంటూ చెబుతూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బాంబు పేల్చారు. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేశారు. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కస్టమ్స్ సుంకం రేట్లను సవరించడం వల్ల వాటి దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో బంగారం, వెండి, ప్లాటినం మాత్రమే కాదు, ఆభరణాల విడిభాగాలు, పారిశ్రామిక దిగుమతులకు సైతం ఈ అధిక సుంకం వర్తిస్తుంది. బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10% బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ పడింది. దీనికి అదనంగా మరో 5 సెస్ కూడా యాడ్ అయింది. ఈ 5% సెస్ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మళ్లిస్తారు. దీంతో బంగారు, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతి పన్ను 6 నుంచి 15% పెరిగింది. కేంద్రం సుంకం పెంపుతో సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. బంగారు ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి సుమారు 14,000 రూపాయలు పెరిగింది. బంగారం దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచడంతో హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 13,910 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,67,890కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 12,750 రూపాయలు పెరిగింది. సో ఒక్కసారిగా బంగారం ధరలు బగ్గుమన్నాయి. కేంద్రం సుంకం పెంపుతో సామాన్యులకు బిగ్ షాక్ తగిలిందనే చెప్పచ్చు. బంగారు ధరలు ఒక్కసారిగా పెరగడం జరిగింది. 14,000 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు 24 క్యారెట్స్ అయితే ప్రజెంట్ 13,910 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారము 1,67,890కి చేరింది. అలానే 22 క్యారెట్స్లో కూడా 10 గ్రాములు 12,750 రూపాయలు పెరిగింది. సో దీనికి సంబంధించి మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే 2 lakhs టచ్ అవుతుంది అనే దానికి ఇప్పటి నుంచే ఈ పరుగు కనిపిస్తోంది. అసలు ఫస్ట్ కేంద్రం తీసుకున్నటువంటి ఈ డెసిషన్ పైన మీ ఒపీనియన్ ఏంటండి? సో ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారు ధర ప్రస్తుతానికి $13 ఔన్స్ కి తగ్గి ఉంది. 0.29%. నిన్నటితో పోల్చుకుంటే ప్రస్తుతానికి నష్టంలో ట్రేడ్ అవుతూ ఉంది. కాకపోతే ఇండియాలో మాత్రం గోల్డ్ రేట్లు పెరిగాయి. దానికి కారణం ఏంటంటే ఇండియాలో ఈ రోజు మనకి ఇంపోర్ట్ డ్యూటీ అనేది పెంచడం జరిగింది, డబుల్ చేయడం జరిగింది. సో 10% బేసిక్ కస్టమ్ డ్యూటీ, 5% ఏడీసీ సెస్. ఈ రెండింటి వల్ల ఏంటంటే మనకి ఒక్కసారిగా కూడా బంగారు రేట్లు ఇండియాలో పెరిగినట్టు కనపడుతున్నాయి. దాంతో పాటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ పతనం అవడం కూడా బంగారు ఈ రోజు ధర ఎక్కువగా కనపడడానికి కారణమవుతుంది. కాకపోతే మేజర్ గా వరల్డ్ మార్కెట్ లో మాత్రం, గ్లోబల్ మార్కెట్ లో మాత్రం ఈ రోజు కూడా మనకు నెగటివ్ లోనే ట్రెండ్ ఉంది. సో ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు పెంచారు అంటే భారత్ ఎక్కువగా 90% ఆఫ్ గోల్డ్ ఇంపోర్ట్ తోనే ఉంటుంది. భారత్ ప్రొడ్యూసింగ్ తక్కువ. సో ఎప్పుడైతే మనం పరాయి దేశాల నుంచి బంగారుని దిగుమతి చేసుకుంటున్నామో దాదాపు 9% టోటల్ ఇంపోర్ట్స్ లో గోల్డే 9% ఉంది. అందువల్ల మన ఫారెన్ రిజర్వ్ తగ్గిపోతా ఉంది. మనం డాలర్స్ లో చెల్లింపులు చేస్తాం. దాంతో డాలర్స్ మన దగ్గర ఉండే ఫారెన్ రిజర్వ్ ఎప్పుడైతే తగ్గుతుందో అది ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో ఖచ్చితంగా చేయాల్సినటువంటి పేమెంట్ క్రూడ్ ఆయిల్, అది కూడా ధరలు పెరుగున్నాయి. సో ఇటువంటి సమయంలో దీన్ని అదుపు చేయడానికి, రూపాయి పతనాన్ని ఆపడానికి నిన్న ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ ప్లాటినం మీద, సిల్వర్ మీద, గోల్డ్ మీద, మూటి మీద కూడా పెంచడం జరిగింది. ఆ డ్యూటీలు పెరగడం వల్లే మనకి ఈ రోజు మార్కెట్ లో ధరలు పెరిగి కనబడుతున్నాయి. కానీ బంగారు ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం నెగటివ్ ట్రెండ్ నడుస్తుంది ప్రస్తుతానికి. సార్, అంటే ఇప్పుడు మనం చూస్తే ఆర్నమెంట్ కి సంబంధించి ఈ లెక్కలన్నీ వర్తిస్తాయి. ఒకవేళ డిజిటల్ గోల్డ్ వాటికి సంబంధించి లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన వాళ్ళు, ఏదైనా సిప్పుల్లో పెట్టిన వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఓవరాల్ గా గోల్డ్ ప్రైస్ అయితే ప్రస్తుతానికి తిరిగే కనిపిస్తున్నాయి. దాన్ని మనం ఈ డ్యూటీస్ 1 year కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే సంవత్సరం దాకా కూడా బంగారు కొండను అవాయిడ్ చేయమన్నారు కాబట్టి సంవత్సరం తర్వాత యథాతథ స్థితికి తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. ఇలానే రూపాయి బలహీన పడుతున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతున్నప్పుడు 2012-13లో కూడా గోల్డ్ మీద డ్యూటీ పెంచడం జరిగింది. సో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే వినియోగదారులు మామూలుగానే ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్తో దాని బంగారాన్ని కొనలేక తక్కువ కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అమాంతం కేంద్రం తీసుకున్నటువంటి ఈ చర్యలు సామాన్యుడిపైన ఎలాంటి భారాన్ని మోపే అవకాశం ఉండొచ్చు? సో
ఓవరాల్ గా డిస్కరేజ్ చేయడం, బంగారు కొనడాన్ని డిస్కరేజ్ చేయాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ లక్ష్యం దిశగానే ఇది సాగుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బంగారు కొనుగోళ్లు అనేవి తగ్గుతాయి. బంగారం వల్ల ప్రొడక్టివిటీ ఏముండదు. అదే ఫ్యాక్టరీస్ లేదా ఎక్కడో పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే అది ఏదైనా దేశానికి తిరిగి రూపాయి రూపంలో వస్తుంది. కానీ గోల్డ్ వల్ల ఉత్పాదకత అనేది ఏముండదు. కేవలం అది మనకి డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే డిస్కరేజ్ చేస్తుంది. ఆ లక్ష్యాన్ని గవర్నమెంట్ నెరవేర్చుకుంటుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి గీతానంద్ గారు, మీ అనాలిసిస్ అందించినందుకు.